చూడండి, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థ కొంచెమైన, అంటే ఇది భౌతిక సంబంధమైనటువంటి శరీర దౌర్బల్యం గురించి మాట్లాడతలేదు. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ, అంటే ఇస్రాయేల్ యొక్క దోషాన్ని గురించి మాట్లాడుతుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది అనుకోండి. ఎందుకో ఎలాగొచ్చాం కదా, ఇంకొంచెం ముందు నుంచి అర్థమవుతాం. రెండో నుంచి చదవండి. రెండో నుంచి మాట్లాడుతున్నాడు. ఆకాశము ఆలికించము, భూమి చెవి ఎగ్గుము అన్న వాళ్ళు ప్రేమించన్నమాట. కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందును నెరుగును, గాడిద సొంత వానితోటి తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఏంటంట? దేవుడు ఎంతో ప్రేమిస్తే, చెప్పండి, దేవుడు ఎంతో ప్రేమిస్తే ఏం చెప్పండి, వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. అంటే దేవుడు ప్రేమించడా? అదే మాట చెప్తున్నాడు రెండవ వచనంలో. నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేసి. గొప్పవాళ్ళు ఎవరు చేస్తారు పెంచి? ప్రేమ ఉన్న వాళ్ళు చేస్తారు, కానీ ప్రేమలు బయటకు చేస్తారు. ప్రేమ ఉంది కాబట్టి పిల్లలను పెంచి గొప్పవాళ్ళుగా చేశారు. అంటే వీళ్ళకి ప్రేమ, దేవుడికి అంత ప్రేమ ఉంది, గొప్పవాడుగా చేశారు. కానీ పిల్లలు మాత్రం ఏం చేశారంట? తిరుగుబాటు చేశారు. కనీసం ఎద్దు తన కామందుని ఎరుగుతుంది, అంటే తన యజమాని ఎరుగుతుంది. గాడిద దొడ్డి, తన సొంత దొడ్డి అంటే ఇల్లంటే ఎరుగుతుంది. కానీ ఇశ్రాయేలు మాత్రము, పాపిష్టి జనం మాత్రం ఎలా ఉన్నా చెప్పండి? ఈ దోషమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేపిల్లారా, మీకు శ్రమ. వీళ్ళకి దేవుడు తెలియలేదు. వారు యెహోవాను గొప్ప చేసినటువంటి దేవుణ్ణి విసర్జించారు, పెంచి చేసిన దేవుణ్ణి విసర్జించారు, ప్రేమించిన దేవుణ్ణి విసర్జించారు. తర్వాత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు. ఆయనను విడిచి, ప్రేమించి గొప్పవాడిగా చేసిన దేవుని విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేసి, అబ్బా ఒకరోజు కాదండి, ప్రతిరోజు ప్రతి క్షణము అనువున దేవుని మీద తిరుగుబాటు చేయొచ్చు. మీరేలా ఇంకను కొట్టబడుదురు. మీరు ఇలాగూ తిరుగుబాటు చేస్తుంటే మీకు దెబ్బలు తగులుతాయి కదండి, మీరు కొట్టబడతారు. ప్రతివాడు, ఇప్పుడు చూడండి, ప్రతివాడు నడినెత్తిన ఏం కలిగి ఉన్నాడంట? వ్యాధి కలిగి ఉన్నాడు. ఇది ఎంఆర్ఐ సిటీ స్కానింగ్లో ఏమాత్రం కూడా కనబడదు. ప్రతివాని యొక్క గుండె బలహీనమైనది. ఇది యాంజియోగ్రామ్లో కనబడదు కదండి, ఏ గ్రామ్లో కనబడదు. తర్వాత అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ కూడా కనబడదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడదు. మీ దేశము బొత్తుగా, చిత్తుగా, మెత్తగా పాడైపోయింది. అది దేవుడు చెప్పే మాట. దేశాలు పాడైపోయాయి, ప్రజలు పాడైపోయారు. మనుషులు దేవుని ప్రేమను అతిక్రమించి, ప్రేమ కలిగి ఉండమన్నాడు, కానీ ఎలా ఉండమన్నాడు?